సవ్యం రమేష్ చాలా నిష్ఠూరంగా మాట్లాడుతున్నాడు. ఆ నిష్ఠూరంతో వెనక చాలా విషాదాలు ఉన్నారు కూడా, చాలా విషాదాలను కూడా ఉన్నాయి. వాళ్ళకి చేసిన అన్యాయానికి, వాళ్ళకి చేసిన ద్రోహానికి ఒక సందర్భంలో ఆంధ్ర రాష్ట్రాన్ని కోరుకున్న వాళ్ళు, విశాలాంధ్రను కోరుకున్న వాళ్ళు అక్కడ నిర్దయంగా వాళ్ళని అక్కడ వదిలేసి కేవలం మన బాబు కోసం కోరుకున్న వాళ్ళు ఒకనొక తరపాటు ఉన్నారు. కాబట్టి అన్న వాళ్ళందరి తరఫున నేను క్షమాపణ ఎప్పుడు కూడా మీరు కాదు గురువులు, మీరే మాకు గురువు. ఎందుకంటే ఈరోజు రాయలసీమలో ఉన్న వాడికి రాయలసీమ గురించిన క్రేజీనెస్ ఉండదు, రాయలసీమ గురించిన ఒక వెర్రి ఉండదు, ఒక ఆవేశం ఉండదు. కానీ దూర ప్రాంతం పోయిన వాళ్ళని చూడండి, వాళ్ళు చాలా ప్రేమిస్తారు వాళ్ళు రాయలసీమని. అమెరికాలో పోండి, ఇంగ్లాండ్ పోండి, ఇంకెక్కడిగా ఫిన్లాండ్ పోండి, అక్కడి నుంచి నా ఫోన్ వస్తూ ఉంటాయి. నాకు వీళ్ళు అవసరం లేదో ఫోన్లు చేస్తూ ఉంటారు వాళ్ళు ఫిన్లాండ్ నుంచి. మన రాయలసీమ ఎట్లా ఉంది, మీ సొంత భూమి చదివినాము, ఇట్లాంటివన్నీ కూడా. అంటే దూరమయ్యే కొద్దిగా వాళ్ళకి ప్రేమలు ఎక్కువ ఉంటాయి. మనం ఉన్న ఇంట్లోనే మనం గోడలు కట్టుకొని మనము బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మాకంటే మీకే నీళ్ళు ఎక్కువగా ఉంటుంది మన మీద. కాబట్టి మీరే మాకు చెప్పకూడదు. ఇప్పుడు సర్వే మాట్లాడిన విషయాన్ని మీద శ్రీనివాసుడు మాట్లాడతారు. ఇంతతో ఒకసారి అందరూ ఆయన మాట్లాడుతున్న వినాలంటే ఆసక్తి చాలా విషయాలు సరే సభ్యులు రమేష్ ఈ రెండవ సెక్షన్ని ప్రారంభంలో ముగించేందుకు సాధ్యం రమేష్ గారికి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు అంకే శ్రీనివాస్ ఇప్పుడు రాయలసీమ చారిత్రక నేపథ్యము, రాయలసీమ చారిత్రక సందర్భాలు, రాయలసీమలో చారిత్రకంగా చెరువుల చరిత్ర, ఈ విషయాలన్నీ కూడా అంకే శ్రీనివాస్ మాట్లాడతారు. అంకే శ్రీనివాస్ చూడడానికి చాలా ఆవేశంగా ఉన్నతంగా మాట్లాడే పిల్లవాడి వాళ్ళు ఉంటాడు. కానీ తన బండి దృష్టిని ఎత్తినాడంటే ఇంకొంటిదా ఇంటికి రాడు. మీలాగే సంచార బదులు గుర్తూ ఉంటాడు. అట్లా పిల్లడు పోయి నాడు నుడి అని ఒక మంచి పుస్తకం వేస్తున్నాడు. ఆ నాడు నుడిని కానీ మన శ్రీనివాసుడు రాసిన అదేది నొగంబవాడి కానీ, ఈ రెండు పుస్తకాలు నాకు ఈ మధ్య చాలా ఆకర్షించిన పుస్తకాలు. మన రాయలసీమలో చరిత్ర మీద చాలా అధ్యయనం కొనసాగుతుంది. దట్టుడు ఇక్కడ యువకులు ఆ చారిత్రక అధ్యయనం చేయడంలో చాలా ముందు వరుసలో ఉండాలని తెలపడానికి నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఇటువంటి చరిత్రకారులని మనము వేరే తెలంగాణలో కానీ కోస్తా ప్రాంతంలో కానీ చూడలేదు. కాబట్టి దీనికి మనం చాలా గర్వపడాల్సిన విషయం చాలా ఉంది. ఇప్పుడు అంకే శ్రీనివాస్